హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రేవంత్ రెడ్డి. సో ఆ టాపిక్ ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ షీ లెఫ్ట్. సో ఈ స్టోరీ స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక 3 కండిషన్స్ చెప్తాను చూడండి. సో ఈ స్టోరీ ఏం చేసేపాటికి మీ కళ్ళలో నీరే రావచ్చు. అండ్ ఈ స్టోరీ మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో నా లైఫ్లో ఎందుకు జరిగింది ఈ స్టోరీ, నా లైఫ్లోనే జరిగింది ఇలాంటి స్టోరీ అని కూడా అనుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ స్టోరీ మీరు ఎవరైతే ఎక్కువ లవ్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ స్టోరీ ఖచ్చితంగా షేర్ చేస్తారు. సో ఈ త్రీ థింగ్స్ మైండ్లో పెట్టుకొని ఈ స్టోరీ మొత్తం వినండి. హీరో వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ అబ్బాయిని చదివించడానికి, అంటే హీరోని చదివించడానికి ఊర్లోనే పెద్ద స్కూల్లో చేర్పిస్తారనమాట. సో హీరో కూడా అర్థమవుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత కష్టపడుతున్నారు, ఎంత చేస్తున్నారు అనేసి. సో తను కూడా వాళ్ళ అమ్మని నాన్న అడిగేవారు, ఎందుకు మీరు ఇంత కష్టం చేస్తున్నారు అనేసి, నేను మీకు ఏం చేయగలను, మీకు రిటర్న్ ఏం ఇవ్వాలనేసి. సో వాళ్ళు అడిగి ఎక్స్పెక్ట్ చేయాలి ఒకటే, నువ్వు చాలా బాగుండాలి, చాలా ఇది ఉండాలి, అంటే మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలి, బాగా జాబ్ చేయాలి, మంచి డబ్బులు సంపాదించాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్. సో అదే మాకు కావాల్సింది, దాని నుంచి మేము ఇంకేం ఎక్స్పెక్ట్ చేయము అనే విధంగా వాళ్ళ కన్క్లూజన్ ఆ అబ్బాయికి చెప్తారనమాట. సో అలా డే బై డే 6th, 5th క్లాస్, 10th అలా 12th క్లాస్కి వెళ్తాడు. సో అక్కడ అతను ఎవ్రీథింగ్ ఈజ్ రాకింగ్, క్లాస్ టాపర్ అండ్ స్పోర్ట్స్ అండ్ సంథింగ్ ఎక్సెట్రా, ఎవ్రీథింగ్ ఈజ్ రాకింగ్. సో అలా స్కూల్లోనే పెద్ద టాపర్ ఎలా ఉంటాడో మీకు స్కూల్ లైఫ్ చూసింటే తెలిసి ఉంటుంది. సో అలా అనమాట అతను ఆ క్లాస్కి. ఇప్పుడు 12th అంటే ఆ కాలేజ్లోనే మనకి హైయెస్ట్ కదా, 12th లాస్ట్ ఫైనల్. అప్పుడు సీనియర్, కాలేజ్లోనే సీనియర్ ప్లస్ టాపర్, స్పోర్ట్స్ అన్ని ఎవ్రీథింగ్ హీస్ టాకింగ్. సో అలాంటి టైంలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, అంటే కొత్తగా జాయిన్ అవుతుంది అనమాట 12th క్లాస్కి ఆ అమ్మాయి. సో వాళ్ళ క్లాస్ టీచర్ ఏంటంటే ఇతను టాపర్ కాబట్టి నీకు ఏ డౌట్స్ ఉన్నా సో ఇతను అడగండి, ఇతను చెప్పమని చెప్తుంది. సో అప్పుడు కొన్ని రోజులుగా ఆ అమ్మాయి వచ్చి డౌట్ అడగడం, ఈ అబ్బాయి మాట్లాడడం, సో అలా జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఆ వయసులో రావాల్సింది ఎవ్రీథింగ్, అందరూ జరిగేదే లవ్. బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేస్తుంది. సో ఇతను ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి మీదే మైండ్ పెట్టుకొని సో అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో మనం ఇలా ఉండకూడదు, మనం ఏది చెప్పాలనుకుంటున్నా ఆ అమ్మాయికి చెప్పేయాలి అనే విధంగా. సో ఆ అమ్మాయికి కరెక్ట్గా చెప్పేస్తాడు, ఐ లవ్ యూ, మీనుంటే నాకు చాలా ఇష్టం అనేసి. సో ఇలా చెప్పేస్తాడు అనమాట. ఆ అమ్మాయి అతను ఎక్స్పెక్ట్ చేసింది ఖచ్చితంగా ఒక చెప్పు దెబ్బ వస్తుంది అనేసి, బట్ అది అన్ఎక్స్పెక్టెడ్. ఆ అమ్మాయి నిజంగా ఏడుస్తుంది, అంటే ఆనంద కన్నీరు అనుకోవచ్చు. సో అలా ఏడుస్తుంది, మీరంటే ఇష్టం కాబట్టి నేను మీ దగ్గర వచ్చి డౌట్స్ అడుగుతున్నాను. సో అలా చెప్తుంది అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ అమ్మాయి అబ్బాయి అయితే చాలా సంతోషంగా హ్యాపీగా ఎవ్రీథింగ్ ఈజ్ ఈచ్ అదర్. అండ్ స్కూల్కి అర్థమైపోతుంది, కాలేజ్కి వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేసి అండ్ లవ్ అనేసి. ఎలా అంటే హీరోయిన్ ఎక్కడంటే హీరోయిన్ అడుగు, హీరో ఎక్కడంటే హీరోయిన్ అడుగు. సో ఆ విధంగా అమ్మాయి అబ్బాయి అనేది సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే విధంగా స్కూల్కే కాలేజ్కే అర్థమైపోతుంది అనమాట. సో అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, అయిపోయింది, బీటెక్ జాయిన్ అయినారు, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అన్ని కాలేజెస్ అంతా బాగా, ఎగ్జామ్స్ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బాగా చదువుతున్నాడు, అమ్మాయి బాగుంది, ఎవ్రీథింగ్ స్పెండ్ ఈచ్ అదర్, ఫోన్లో కావచ్చు అండ్ వాళ్ళకి ఎంత కాలేజ్లో ఉన్నా కూడా ఎవ్రీథింగ్ స్పెండింగ్ టైం ఈచ్ అదర్. సో వాళ్ళకి టైం అయితే ఇద్దరికిద్దరు టైం స్పెండ్ చేసుకుంటున్నారు. ఓకే, ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చారు, ప్లేస్మెంట్స్ అనమాట. ఈ ప్లేస్మెంట్స్లో ఒక హీరో వచ్చేసి ఒక మంచి కంపెనీ లైక్ గూగుల్ అనుకోండి, ఈ లోకల్ మీడియా ఇవంతా వచ్చి కవర్ చేస్తుంది కదా, ఇన్ని లక్షల ప్యాకేజ్కి ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు అనే ఎవ్రీథింగ్ ఆ రేంజ్లో గూగుల్ అనుకోండి. సో ఆ లెవెల్లో అతను సెలెక్ట్ అయ్యాడు జాబ్కి. సో అమ్మాయి కావచ్చు అండ్ హీరో పేరెంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ అందరూ హ్యాపీ. అమ్మాయి మనం లవ్ చేస్తున్న అబ్బాయికి ఇంత బాగా మంచి జాబ్ వచ్చింది అనే విధంగా అమ్మాయి హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ అమ్మ నాన్న వచ్చి మన అనుకున్న కళలు నెరవేరబోతున్నాయి, మన అబ్బాయి ప్రయోజకులు అవుతున్నారు. సో అలా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, అంత హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. ఒకటి ఆ అమ్మాయి గమనిస్తుంది. సో ఇంకా అబ్బాయి యూఎస్ఏ వెళ్ళాలి జాబ్ కోసం. సో యూఎస్ఏలో వాళ్ళ తన ప్లేస్మెంట్ వచ్చింది. సో యూఎస్ఏకి వెళ్ళాలి అనుకుంటుంది. బట్ హీరో ఏం చేస్తాడు, సో ఈ అమ్మాయి మనం ఇంత లవ్ చేసింది, ఇంత ఇది చేస్తుంది కదా, సో మనం వెళ్ళాల్సిన అవసరం ఉందా అనే విధంగా తను కూడా ఆ అమ్మాయితో పాటే బెంగళూరులో ఒక మంచి జాబ్, హీఈస్ ఆల్సో గెటింగ్ ఏ జాబ్ ఇన్ బెంగళూరు. అంత ఎక్కువ సంపాదించమైన యూఎస్లో వెళ్ళి సో మనం టైం స్పెండ్ చేస్తాం, మనం ఏదైతే లవ్ చేస్తున్నాం సో ఆ అమ్మాయి కోసం ఒక టైం స్పెండ్ చేస్తాం, మనం ఆ అమ్మాయితోనే ఉంటాం అనే విధంగా. సో తను ఆ అమ్మాయి ఒక ఫ్లాట్ తీసుకుంటారు, ఒకే ఫ్లాట్లో ఉంటారు అండ్ లివింగ్ రిలేషన్ అనుకోవచ్చు. సో ఇలాగే ఒకే ఫ్లాట్లో ఉంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్
అండ్ చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంటారు. ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళడం అండ్ ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళడం. సో ఒక ఫ్లాట్ తీసుకుంటారు కదా, ఆ ఫ్లాట్ దగ్గర ఒక లేక్ ఉంటుంది అనమాట. సో ఆ లేక్ దగ్గర ఒక తాబేలు అంటారు కదా, టార్టాయిస్. సో అది ఉంటుంది. అక్కడ ఒక తాత కూర్చోంటారు, గ్రాండ్ ఫాదర్ అని చెప్పే స్టార్టింగ్లో గ్రాండ్ ఫాదర్ అనేసి. సో ఆ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఒక తాత ఆ లేక్ దగ్గర కూర్చోంటారు. ఆయన ఏం చేస్తారంటే ఆ టార్టాయిస్ని ఏం చేస్తారంటే డైలీ దాన్ని తీస్తాడు, బయటికి తీసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఆ లేక్లోకి వదిలేస్తారు, అంటే ఆ చెరువులోకి వదిలేస్తారు అనమాట. సో ఈ హీరో ఏం చేసేవాడు, రోజు డైలీ మార్నింగ్ లేసేవాడు. హీరో ఏం చేసేవాడు, డైలీ అలా లేక్ చుట్టూ రౌండ్ చేసేవాళ్ళు, ఆ తాతను చూస్తూ వెళ్ళిపోయేవాడు. సో డైలీ ఇలా అవుతూ ఉండింది. ఇతను వెళ్ళేవాడు, నైట్ ఎప్పుడో మిడ్ నైట్ వచ్చేవాడు. చాలా వర్క్ హాలిక్ అయిపోయాడు. తను ఏదైతే ఇంటెన్షన్ ఉందో, సో నేను వర్క్ చేయాలి, ఆన్ సైట్కి వెళ్ళాలి, మంచి జాబ్. ఇక్కడ ఏమైందంటే తనకి ఒక ఆన్ సైట్ ప్రాజెక్ట్ వస్తుంది, హీరోకి ఒక ఆన్ సైట్ ప్రాజెక్ట్ వస్తుంది అనమాట. సో అతను ఇట్స్ టైమ్ టు లీవ్ టు యూఎస్ఏ అంటే ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ చేసి రావాలి. నెక్స్ట్ డే ఫ్లైట్కి వెళ్ళిపోతాడు అనమాట. సో ఫ్లైట్కి వెళ్ళిన లైక్ ఆ ఫ్లైట్లో ప్రపోజల్ జరుగుతూ ఉంటుంది. ఒక అబ్బాయి నీల్ డౌన్ చేసి ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ అమ్మాయి ఆ ప్రపోజల్ చూసి తన కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటుంది. సో ఈ హీరో కనిపిస్తుంది, మనం ఎన్ని రోజులైంది ఈ వర్క్ టెన్షన్లో, ఈ వర్క్ చేస్తూనే మనం వాళ్ళు పట్టించుకోలేదు, హీరోయిన్ పట్టించుకోలేదు. సో అతను అలా అనుకొని, సో ఓకే అక్కడ దిగిన వెంటనే రిటర్న్ నెక్స్ట్ ఫ్లైట్కి నెక్స్ట్ టికెట్ తీసుకుని బయలుదేరేస్తాడు అనమాట. సో వెళ్తాడు, టక్కడగానే వెళ్తాడు, నైట్ అయిపోయి ఉంటుంది. క్లోజ్ చేసిన షాప్ను ఓపెన్ చేస్తాడు, రింగ్ తీసుకుంటాడు, బొకే తీసుకుంటాడు. ఓకే తన దగ్గర ఉన్న స్పేర్ కీ తీసుకొని వెళ్ళి ఓపెన్ చేసేదానికి వెళ్తాడు. బట్ అక్కడ చూస్తే ఇంకో షూస్ ఉంటుంది, ఇంకో పేర్ ఆఫ్ షూస్ ఉంటుంది అనమాట. మనం ప్లాన్ చేసిన లాగా. సో తను కూడా సపరేట్ ప్లాన్ చేసిందేమో అనుకుంటారు. సో అక్కడ చూస్తే బట్ అది కొత్త షూస్ అయితే కాదు, సాక్సెస్ ఉంది. ఓకే ఏదో సంథింగ్ ఏదో ఓకే అనేసి లోపలికి వెళ్తాడు. కిచెన్లో ఉందా, బాల్కనీలో ఉందా, సో అన్నీ వెతుకుతాడు, ఎక్కడ కనపడదు. ఓకే తిని ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే ఆ హాల్లో చూస్తే బాల్కనీలో ఒక బొకే ఉంటుందన్నమాట. సో బొకే నేను తెచ్చాను, సో ఏదో సంథింగ్ వెంట్ రాంగ్ అనేసి సో వెళ్తాడు. తను ఏ గది అయితే చెక్ చేయలేదో, తను ఏమైతే జరగకూడదు అనుకుంటాడో అదే అనుకుంటూ ఆ బెడ్రూమ్ ఓపెన్ చేస్తాడు. సో తను ఏదైతే చూడకూడదు అనుకుంటాడో అదే జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ వేరే అబ్బాయితో బెడ్ పైన ఉంటుంది అనమాట. సో ఆ అబ్బాయి చూడగానే వాళ్ళిద్దరూ విడిపోతారు అనమాట, చెదిరిపోతారు. ఆ పక్కకి ఈ పక్క కూడా ఆ పక్క వెళ్ళిపోతారు. లైక్ ఆ అబ్బాయికి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు, తన కళ్ళలో నీళ్ళు కారుతూ ఉంటుంది. సో తను ఇంకేం మాడకుండా ఓకే ఇట్స్ టైమ్ టు లీవ్ అని ఒక్క మాట చెప్తాడు. ఇక నుంచి ఇట్స్ టైమ్ టు లీవ్, ఇక నుంచి మనం నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక్క మాట చెప్పేసి తను వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది, ఒక లెటర్ మాత్రం పెట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ అబ్బాయి ఆ లెటర్ కూడా చదవడు, తనే మనం వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఆ లెటర్ చదవాల్సిన అవసరం మనకేముంది అనేసి వస్తాడు. రూమ్ మొత్తం చూస్తాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన డిప్రెషన్లో మందు బీరు, సో చెప్పాల్సిన అవసరం లేదు, ఒక డిప్రెషన్ బాయ్ ఎలా ఉంటాడు. సో అలా తన రూమ్ మొత్తం మందు బాటిల్స్, సిగరెట్ తోన్లు, తన ఫ్రెండ్ సర్కిల్ మారడం అవుతుంది. వర్క్ సరిగ్గా చేయకపోవడం, అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోవచ్చు. ఆ మేనేజర్ అనుకొని నీ వల్లే ఈ కంపెనీ నడుస్తుందనే మేనేజరు ఏం ఇలా చేస్తున్నావు అనే లెవెల్కి దిగజారిపోయాడు అనమాట. ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఒక రోజు మందు తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు అనమాట. సో అలా నీకు ఎంత పర్సనల్ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇలా ఆఫీస్కి రాకూడదు అనేసి ఆ మేనేజరు తను ఫైట్ చేస్తాడు, జాబ్లో నుంచి తీసేస్తాడు. ఓకే ఇంటికి వస్తాడు, ఇల్లు మొత్తం చూస్తాడు, ఎక్కడ చూసినా ఆ అమ్మాయి అబ్బాయి క్లోజ్గా ఉండే జ్ఞాపకాలే తనకి. అండ్ అలా ఆలోచిస్తున్నప్పుడు 2 నాక్ సౌండ్స్ వస్తుంది. ఓపెన్ చేస్తే ఆ గ్రాండ్ ఫాదర్ వస్తాడు. సో లోపలికి వచ్చి మొత్తం చూస్తాడు, ఒక లవ్ ఫెయిల్యూర్ బాయ్ అలా ఎలా ఉంటాడో, ఒక ఈ బ్యాచులర్ రూమ్ ఎలా ఉంటుందో, సో అలాగా సిగరెట్ తుండ్లు ఎక్కడ చూసినా సిగరెట్ తుండ్లు అండ్ బీర్ బాటిల్స్ ఎక్కడ చూసినా అదే ఉంటుంది. వస్తాడు, ఆ తాత ఏమైంది నీకు, ఇలా ఎందుకున్నావు, రోజు జాగింగ్కి వచ్చేవాడిగా లేక్ చుట్టూ రౌండ్ చేసేవాడు, ఏమైంది నీకు అని అడుగుతాడు. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మొత్తం తను జరిగింది మొత్తం చెప్తాడు. ఓకే ఆ తాత అంతా వినిన తర్వాత ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఓనర్ ఆ గ్రాండ్ ఫాదర్ అనమాట, ఆ తాత అనమాట. ఆ తాత చెప్తాడు, ఇక్కడ ఒక పెద్ద డ్రైనేజ్ సిస్టమే ఉండింది, ఇక్కడ మొత్తం నేను మన్ను పోసి మొత్తం కప్పి ఏ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించలేదు, నేను బిల్డింగ్ కట్టేస్తాను. సో ఈ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసి దగ్గరలో ఉన్నది కనెక్ట్ అయ్యింది. సో అలా చెప్తాడనమాట. అది చెప్తాడు, పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ అయ్యింది అని చెప్తాడనమాట. ఒకరోజు బెంగళూరు మొత్తమే
డెంగ్యూ అనే వ్యాధితో బాధపడింది. ఎక్సెప్ట్ ఈ అపార్ట్మెంట్లో ఒక్కరు కూడా డెంగ్యూ అనే వ్యాధితో బాధపడలేదు. ఎందుకు తెలుసా? సో అందరూ తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ దగ్గరలో ఉన్న లేక్లో టాటా ఏస్ ఎంత అందంగా ఉంది ఆ లేక్, బట్ దాంతో టాటా ఏస్ ఉండడం వల్ల ఒక నీస్ స్మెల్ వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ వల్ల అందరూ తిరుగుతూ ఉంటారు. సో అది ఎంత అందంగా ఉంది, బట్ ఆ స్మెల్ వల్ల అందరూ నన్ను తిరుగుతూ ఉంటారు. బట్ నేను రోజు దాన్ని క్లీన్ చేసేవాడిని, డైలీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేవాడిని. ఆ డెంగ్యూ వచ్చిన రోజు ఎందుకు ఈ అపార్ట్మెంట్లో ఒక్కరు కూడా బాధపడలేదంటే, సో ఏదైతే ఆ మస్కిటోస్ గుడ్లు పెడుతుందో ఆ దోమలు గుడ్లు పెట్టినప్పుడు ఆ దోమలు మొత్తం ఈ ఈ టాటా ఏస్ తినేస్తుంది. సో దానివల్ల దోమలు ఇక్కడ రాకుండా ఉండడం వల్ల డెంగ్యూతో ఈ అపార్ట్మెంట్లో ఒక్కరు కూడా బాధపడలేదు. సో ఈ టాటా ఏస్ లాగే ఆ అమ్మాయి కూడా. సో ఖచ్చితంగా ఆ అమ్మాయిని లైఫ్లో ఏదో ఒక లెసన్ టీచ్ చేసింది. సో ఆ లెసన్ తీసుకొని టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేసి అంటాడు. అక్కడి తర్వాత తాత వెళ్ళిపోతాడు అనమాట. ఆ అమ్మాయి సో హీరో కాల్ చేస్తాడు ఆ అమ్మాయికి. ఎందుకు కాల్ చేస్తేనే ఎలా ఉన్నావు ఏంటి అని అన్నాడు. ఎందుకు అలా చేస్తావు అని అడుగుతాడు. సో ఆ అమ్మాయి, సో నేను ఎవరో రాసి పెట్టా కదా నీకు ఈ లెటర్ మొత్తం రాసి పెట్టాను, చదవలేదా అని అడుగుతుంది. ఓకే, నేను చదవలేదు, దాన్ని నువ్వు వెళ్ళిపోయిన కోపంతో దాన్ని తీసి పడేసాను కొప్పుతట్లో అంటుంది. సో ఆ అమ్మాయి ఇవంతా సహించుకొని కూడా మళ్ళీ చెప్తుంది, నువ్వు మొత్తం వర్కహాలిక్ అయిపోయావు, ఏదైతే కేర్ అండ్ అటెన్షన్ నాకు చూపించడం లేదు. సో ఈ టైంలో నా దగ్గర చాలామంది చూపించడానికి వచ్చేవారు, బట్ నేను చాలా దూరంగా ఉన్నా. బట్ ఆరో నైట్ మాత్రం ఇట్ విల్ హ్యాపన్, సంథింగ్ హ్యాపన్ అయింది, అది అలా అయిపోయింది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని నీకు లెటర్ రాసి పెట్టినాను అని చెప్తాడు. సో ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసేస్తాడు, ఫోన్ పెట్టేసి కట్ చేసేసి రూమ్ మొత్తం చూస్తాడు. ఎక్కువ చూసినా బీర్ బాటిల్స్, ఎక్కువ చూసినా సిగరెట్ తుండ్లు. సో తనకే తను నచ్చలేదనమాట. సో అలా అయిపోయాడు. సో కొంచెం ఆలోచిస్తాడు, మనం ఎందుకు ఇలా ఉండాలి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత. సో ఈ వర్క్ అండ్ అటెన్షన్ నాకు ఎందుకు నేర్చుకోకూడదు, మన అమ్మ నాన్నకి ఎందుకు ఇవ్వకూడదు అని తన అమ్మకి నాన్నకి కాల్ చేస్తాడు. కాల్ చేసి, మీకు ఇన్ని రోజులు నేను సరిగ్గా కాల్స్ కానీ ఏం చేయలేదు, సో నా లైఫ్లో సంథింగ్ ఇట్ విల్ హ్యాపన్, నాకు లైఫ్ సంథింగ్ అయిపోయింది, సో సారీ అని వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న ప్రామిస్ చేసి ఇంకా నుంచి ఇలా ఉందనేసి ప్రామిస్ చేసి, సో తను ఏదో జాబ్ కోల్పోయాడో మళ్ళీ అప్లై చేస్తాడు, మళ్ళీ జాబ్ వస్తుంది. మోర్ దెన్ హ్యాపీ టు టేక్ హిమ్. సో తను చాలా హ్యాపీ మళ్ళీ బ్యాక్ తీసుకుంటారు ఆ కంపెనీ. ఓకే, ఆన్ సైట్ వస్తుంది, యూఎస్ఏకి వెళ్తాడు, మంచిగా జాబ్ చేస్తాడు, లైక్ ఓ రేంజ్లో ఎదుగుతాడు అనమాట. లైక్ ఆఫ్టర్ 20 years ఒక లెవెల్ వచ్చి ఆన్ సైట్ వస్తుంది, యూఎస్ఏకి వెళ్తాడు. సో అక్కడికి మళ్ళీ ఇంకో పరిచయం ఏర్పడుతుంది, మళ్ళీ ఒక లవ్, ఒక బ్యూటిఫుల్ లైఫ్. అండ్ ఆఫ్టర్ 20 years తర్వాత ఒక కంపెనీ సీఈఓ ఒక రేంజ్లో ఉంటాడు. సో ఇవంతా ఒక న్యూస్ ఛానల్లో హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఎండ్, దిస్ ఇస్ ఎండ్. స్టోరీ అయితే అయిపోయింది. సో సో ఈ కథ కన్క్లూజన్ ఏంటంటే, సో మన లైఫ్లో మనం వదిలేసిన వాళ్ళు ఖచ్చితంగా మనకేదో ఒకటి నేర్పించుంటారు. తెలుసుకోండి వాళ్ళు ఏం నేర్పించారనేది. అంటే ఏదో ఒకటి మనకి టీచ్ చేస్తుంటారు, మనం ఏదో తప్పు చేస్తున్నాం అనేసి. సో అది తెలుసుకొని టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒక్కరి గురించి మనం డిప్రెస్ అవ్వాలి. ఈ లైఫ్లో అందరూ మంచి వాళ్ళు కాదు, అందరూ చెడ్డ వాళ్ళు కాదు. సో మనం 4 మంది వదిలేసి వచ్చుంటాం, మనల్ని 4 మంది వదిలేసి వెళ్తారు. సో లైఫ్ ఇట్ విల్ హ్యాపన్. లవ్ ఈజ్ ఎ పార్ట్, ఇట్ నాట్ ఎ లైఫ్. మన లైఫ్లో లవ్ అనేది ఒక పార్టీ ఉండాలి, కానీ లవ్ లైఫ్ కాకూడదు. మన లైఫ్లో లవ్ అనేది ఒక పార్టీ ఉండాలి కానీ, బట్ లైఫే లవ్ ఉండకూడదు. ఒక లవ్ కోసం మన లైఫ్ని సాక్రిఫైస్ చేయకూడదు, లైఫ్ వెళ్ళిపోకూడదు. అండ్ సూసైడ్లో ఇవంతా చూస్తూనే ఉంటాం కదా. సో ఓకే, ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిప్రెస్ అయిపోయారు, ఇలా వదిలేసి ఎవరినో ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, సో ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఏదో కోల్పోయాం లైఫ్లో, మమ్మల్ని వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, ఈ లైఫ్లో మేము కోల్పోయాము అని చెప్తారు కదా. సో వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. This is Raymond signing off. I'll see you next video. Thanks for watching. Bye now.